ఇది రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు మండలము ముట్టాల గ్రామము. చూడండి, ఫాదర్ ఫెర్రర్ కాలనీ. ఇక్కడ కేంద్రం అంటే బీజేపీ ఒకటే చూసింది. ఫాదర్ ఫెర్రర్ నెలకే ఇది క్రిస్టియన్ సంస్థ, వీరంతా కూడా క్రిస్టియానిటీని ప్రోత్సహిస్తున్నారు, కనుకనే వీళ్ళకు నిధులు రాకుండా చేయాలి, ఇలాంటి ఆర్గనైజేషన్ని మూతవేయాలని ఏకైక అక్కసు చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మతాలతో, కులాలతో, వర్గాలతో సంబంధం లేదు. ఆర్డిటి చేస్తున్న సేవలను గుర్తించాలి. ఇక్కడ మనము ఆర్డిటి పేద ప్రజల కోసం ఎలాంటి సేవలు చేస్తుంది, అసలుకి వాళ్ళ జీవితాల్లో వెలుగులు ఎలా నింపుతోంది, ప్రజాప్రతినిధులు చేయలేని పని, పాలకులు చేయలేని పని, ప్రభుత్వాలు చేయలేని పని ఒక ఆర్డిటి సంస్థ. ఎక్కడో పరాయి దేశం నుంచి వచ్చిన విన్సెంట్ ఫెర్రర్ గారు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇక్కడ ఆర్డిటిని నిర్మించి దశల వారీగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన ఆయన, అంటే రాయలసీమ వ్యాప్తంగా కాదు తెలంగాణలో కూడా విస్తరించి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఎంతోమంది పేదల ఇళ్లలో ఆయన ఒక దేవుడే వెలిశాడు అంటే గిన వారికి ఉన్న పేరు కావచ్చు, పేద ప్రజల్లో వారు ఆర్డిటి గురించి కట్టుకున్న గూడుని కావచ్చు, ఒక గుడిని కావచ్చు మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఈ గ్రామం ఉంది కదా, ఇక్కడే చాలామంది కూడా లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళని అడుగు తెలుసుకుంటాం ఇక్కడ ఏంటి పరిస్థితి అని. పెద్దయినా చెప్పు, ఇక్కడ మొత్తం ఇది ముట్టాలగొండ ఎన్ని ఇల్లులు ఉన్నాయి ఇక్కడ మొత్తం కూడా? 28 ఇల్లులు. ఎవరు కట్టించారు ఇవన్నీ? ఫాదర్ సార్, విన్సెంట్ ఫాదర్ ఆర్డిటి వాళ్ళు కట్టించారు. ఆర్డిటి తరపున ఫాదర్ దయ. ఓకే, మరి ఆర్డిటి వాళ్ళు కట్టించారు కదా, ఈరోజు మీరు హ్యాపీగా ఉన్నారు ఇక్కడ? బాగుంది. ఇల్లు ఒకటే ఇచ్చారా? మీ పిల్లలకి ఏమైనా మేలు జరిగిందా? మేలు బాగా చదువులు ఉండే, అన్ని రకాల గుగ్గులు అంట అవి ఇవి వాళ్ళకి అవి చాలా సాయం చేశారు. చెప్పుకోలేని విధం, చెప్తే తలకాయలో ఎంటికలు అన్నీ ఉంటాయి అంటే చెప్తే తలకాయలు పట్టవు, అన్నీ చేశారు ఆర్డిటి సంస్థ. మరి అలాంటి ఆర్డిటి సంస్థకి ఈరోజు కష్టం వచ్చింది, ఏం చేస్తావు నువ్వు? అట్టే బడి పెట్టుకోండి అంటున్నారు. బడి మేమే పెట్టుకున్నాము, ఇంటికింత శాలరీ ఇచ్చేది అయ్యవారిని ఈడే పెట్టుకున్నాము. అట్టే సీటీలు జరుపుకుంటున్నాము. అట్టే మేము వదులుకోకుండా ఒక్కొక్క ఊర్లో కొన్ని ఊర్లు ఇడిచిపెట్టాం, కొన్ని ఊర్లో అట్లే పట్టుదలగా పట్టినాం. మీలాంటి వారికి ఇబ్బంది కలగకుండా ఆర్డిటి కొనసాగించడానికి పీడి రంగయ్య గారు పాదయాత్ర చేస్తున్నారు, మీరు మద్దతు ఇస్తారా? పీడి రంగయ్యకే చూద్దాం సార్, ఆలోచన చేసి అందరూ కలిసి చెప్తాం. ఆర్డిటి సంస్థ ఇక్కడ ఎన్ని ఇల్లు నిర్మించింది? ఇక్కడ సార్ 30 ఇల్లు సార్. 30 ఇల్లు. నీకు ఇల్లు వచ్చిందా? మేము రెడ్డిస్లు, మాకు రాదు. ఓకే, 30 ఇల్లు. ఆర్డిటి సంస్థ వల్ల వచ్చిన ప్రయోజనం ఏమి ఊరికి? సార్ ఈ ఊరికి ధనిక ప్రయోజనం, వాటర్ షెడ్ వచ్చింది, వాటర్ షెడ్ ఇచ్చినారు, మామిడి చెట్లు పెట్టించినారు, చెక్ డ్యాములు కట్టించినారు, వాటికి సిటీలో ఆడోళ్ళు మాదిరిగా పొదుపు సంఘాలు వేసి వాళ్ళు సీటీలు కట్టుకొని డబ్బులు పొదుపు చేసుకొని ఒక ద్వారా డబ్బులన్నీ పొదుపు అయినాక ఎవరు కసాటి ఉంటే వాళ్ళకి 2 రూపాయలు వడ్డీ, నెల తర్వాత వడ్డీ అసలు కట్టేది. ఇట్లా మాకు రైతులకు కూడా మంచి పని, చెక్ డ్యాములు అన్నీ బాగా కట్టించినారు సార్. ఓకే, రైట్. ఆర్డిటి ద్వారా లబ్ధి పొందిన మరొక వ్యక్తి ఇక్కడ ఉన్నారు, ఆయనతో మాట్లాడుతాం. నీ పేరు చెప్పు. నా పేరు వెంకటేశ్వర. వెంకటేశ్వర, ఆర్డిటి సంస్థలో నీకు ఎలాంటి లాభం చేకూరింది? మంచి లాభం దొరికింది. మంచి లాభం అంటే మోటార్ వేస్తే బోర్ వేపించి మోటార్ వేసి పైపులు 1 ఎకరా నీళ్ళు బారేది, 2 ఎకరాలు పైర్లు పెట్టుకుంటున్నాం. అది మంచిది. పిల్లలు చదువులు బాగా చెప్పిస్తున్నారు, ఇండ్లు కట్టించినారు, చేనులో రాళ్ళు ఎత్తిపోసేటివి అవన్నీ చేపించినారు. అందుకే మా డెవలప్మెంట్ కింద బాగా సహకరించినారు. నువ్వు హిందువా క్రిస్టియనా? హిందువు. నిన్ను క్రిస్టియన్ మతం తీసుకోమని ఏ రోజు ఆర్డిటి నిన్ను ఆదేశించిందా? లేదు. ఎప్పుడు లేదు. ఎప్పుడైతే అట్లాంటివి అయితే ఏది చేయలేదు. ఏదో మా పిల్లలకి చదువులు లేకుండా చదువులు నేర్పించినారు, బట్టలు ఇచ్చినారు, బుక్కులు ఇచ్చినారు, అన్ని ఇచ్చినారు. మాకు వాళ్ళే దేవుళ్ళు అనుకున్నాం మేము. వాళ్ళే దేవుళ్ళు. మరి ఆర్డిటికి ఇప్పుడు కష్టం వచ్చింది, నువ్వేం చేస్తావు? కష్టం వస్తే మేము దానిలో పాల్గొంటాం సార్. పాల్గొంటారు. మరి మీలాంటి వారి కోసము తలార్ రంగయ్య గారు అంటే పీడి రంగయ్య గారు ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు, మరి ఏం చేస్తారు? పోతాం సార్, మేము కూడా పోతాం. మీరు పోతారు. ఓకే, మీకు ఆర్డిటి సంస్థ కావాలా వద్దా? కావాలి సార్, కావాలనే కదా మేము కూడా పోయేది. అందుకు మరి ఆర్డిటి సంస్థను మూసేసే పరిస్థితి ఏం చేస్తారు? ఎందుకు మూసేస్తారు సార్? దేవుడు అందరినీ అట్లే ఒకే విధంగా పెట్టాడు కదా, 10 మంది అన్న సహకరిస్తారు. తనకు కావచ్చు, తన ఊరి ప్రజలకు కావచ్చు, ఆర్డిటి సంస్థ చేసిన సేవల గురించి వివరించడానికి ఇదే ప్రాంతానికి చెందిన హరి మనతో ఉన్నారు, ఆయన తెలుసుకుంటారు. చెప్పరి, నీకు కానీ ఈ ప్రాంత ప్రజలకు కానీ ఆర్డిటి సంస్థ అందించిన సేవలు ఎలాంటివి? అనంతపురం జిల్లా వెనుకబడిన ప్రాంతం,
వెనుకబడిన ప్రాంతంలో కరువు నేల పైన కాలు పెట్టిన మహానుభావుడు మాంచు ఫెర్రర్, ఫాదర్ ఫెర్రర్. అలాంటి కుటుంబానికి కష్టం వచ్చింది. ఆయన కుటుంబానికి ఒకటే కాదు కష్టం వచ్చింది. అది అనంతపురం జిల్లాకే కాదు, పక్క రాష్ట్రం మన తెలంగాణలో కానీ ఆర్డిటి సంస్థ ఉంది. ఈ సంస్థ నుంచి చాలామంది 5 మండలాల్లో HIV పాజిటివ్ కానీ, కలరా కానీ, క్షయ కానీ ఇలాంటి ధనిక పేదవారికి కష్టం వస్తే ఆర్డిటి హాస్పిటల్, తినే అన్నంలో ఆర్డిటి ఉన్నాడు, ఆయన పండుకొనే ఇంట్లో ఆర్డిటి ఉన్నాడు. ఆయన ఈరోజు చదువుకి పెద్దపీట వేసి చిన్న కందమ్మలకు కానీ పేదవాడికి జబ్బొస్తే అర్ధరాత్రి కాడ తలుపు తట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం ఈరోజు ఆరోగ్యశ్రీ లేదంటున్నారు. ఆరోగ్యశ్రీని పక్కన పెడితే ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మహిళలకు ఈరోజు సిజరీన్ అయితే ఈ 20,000 బిలో అవుతుంది. ఈరోజు పేదవారికి 2,000, 1,000 రూపాయలు ట్యాబ్లెట్స్ ఉచితంగా ఇచ్చి మందులు ఇచ్చి ఆదుకున్న సంస్థ ఆర్డిటి సంస్థ. ఇలాంటి సంస్థకి మా తలారి రంగయ్య సార్ గారు పాదయాత్ర చేస్తే కొన్ని అడుగడుక్కే అడ్డంకులు ఆయన కుటుంబానికి రాదు, ఆయన స్వార్థానికి ఆలోచించలే. నా అనంతపురం జిల్లా, నా కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలు బాగుండాలి, నా కాళ్ళు ఇరిగిపోతేమి, బొబ్బులెక్కితేమి, నా ప్రాణత్యాగానికైనా సిద్ధం నేను, నాకు పేదవారికి కష్టం రాకూడదు. ఆయన జెండాలు ఎన్నన్నా ఉన్నాయి, అది రాజకీయాలకు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా. ఈరోజు తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి ప్రభుత్వం, జనసేన పవన్ కళ్యాణ్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు దిగొచ్చే ఈ రెన్యువల్ అనే దాన్ని ఈరోజు మనము పాస్బుక్లు రెన్యువల్ నేను చేసుకోకపోతే అడంగల్ 1B బ్యాంకుకి వెళ్తే 5 నిమిషాల్లో రెన్యువల్ అవుతుంది. ఆల్రెడీగా చేసిన రెన్యువల్ని ఆర్డిటి సంస్థని మేము రెన్యువల్ చేయమని అంటున్నాం, కానీ ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేతులే మిన్న అంటూ ఈరోజు అనంతపురం జిల్లా కరువునేలు పైన కాలు పెట్టి ఈరోజు కంబదూరు, సెట్టూరు, కుందిర్పి, బ్రహ్మసముద్రము, కళ్యాణదుర్గం 5 మండలాల్లో గుడి కట్టి దేవునిగా మాకు కళ్యాణదుర్గానికి నియోజకవర్గాన్ని ఎందుకు గొంచితాండా నుంచి ఎన్నుకొని ఈరోజు కళ్యాణదుర్గం ఈరోజు పయ్యవల కేసం ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండలో కానీ ఈరోజు గొంచితాండాలో ఈరోజు ఆ సంస్థను స్థాపించి అక్కడ రాయదుర్గము, కళ్యాణదుర్గము, పక్క రాష్ట్రంలో కర్ణాటక వాళ్ళు కావచ్చు, ఏ ధనికులు పేద ఉన్నోళ్ళు కావచ్చు, ఈరోజు ఆర్డిటి సంస్థకు వచ్చి ప్రసరించుకునేది కాదు. పేదవాడికి జబ్బు వస్తే ఆర్డిటి సంస్థ, చిన్నపిల్లవాడికి జ్వరం వస్తే ఆర్డిటి సంస్థ, కడుపు నొప్పి వచ్చిందని, నాకు జ్వరం వచ్చిందని, తలారి రంగయ్యకి రాలేదా జ్వరము, కడుపు నొప్పి, వాళ్ళ నొప్పి అంతా భరించుకొని ఈరోజు పాదయాత్ర చేస్తున్నారు. దాన్ని కానీ కొంతమంది కలర్లు వేసి, రంగులేసి రాజకీయ ఊసురు వెళ్ళంటున్నారు తలారి రంగయ్యని. ఆయన ప్రాణ త్యాగానికైనా సిద్ధం, ఆయన ఒక్కడుగు ముందుకేస్తే పేదల కోసం మేము మా ప్రాణ త్యాగానికైనా సిద్ధం అంటున్నారు. ఆర్డిటి సంస్థ రెన్యువల్ చేసేంత వరకు అనంతపురం జిల్లా వరకు కాకుండా ఢిల్లీ వరకు గల్లీలో కానీ కాలు పెట్టి ఈరోజు జంతర్ మంతర్లో కానీ ప్రాణత్యాగానికైనా సిద్ధం అంటూ తలారి రంగయ్య పెట్టిన ఈ పాదయాత్రకి అపూర్వమైన స్పందన వచ్చే ఈరోజు మా స్థానిక మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు అంటున్నారు వారం 10 రోజుల్లో అంటున్నారు. అదంతా అయిపోయింది. మాకి ఆర్డిటి సంస్థ రెన్యువల్ కావాలి. ఎవరైతే మాకు అన్నం పెట్టే దేవుడు కాలే, ఎవరైనా కానీ ముందుకొచ్చి ఈ సంస్థని రెన్యువల్ చేస్తే కానీ కేంద్రం దిగి వస్తే వాళ్ళకి శిరస్సు వంచి మా పాదాభివందనం చేసుకుంటున్నాం. సేవ్ ఆర్డిటి. ఇక్కడే ఆర్డిటి నుంచి లబ్ధి పొందిన దుర్గమ్మ కూడా ఉన్నాడు, ఆమె అడిగి వెళ్తుంది. చెప్పు దుర్గమ్మ, ఆర్డిటి వల్ల నీకు ఎలాంటి లబ్ధి చేకూరింది? ఆర్డిటి వల్ల నాకు చాలా సహాయం అందింది సార్. మా అమ్మ, మా నాన్న అందరూ కూడా ఆడిట్లోనే అంటే ఆడిట్ వాళ్ళు ఇచ్చిన ఆధారంతోనే అప్పట్లో ఎలా ఉండేవాళ్ళో, అంతకుముందు ఆడిట్ రాకముందు ఎలా ఉండేవాళ్ళు అంటే చాలా దీన స్థితిలో ఉండేవాళ్ళు. మళ్ళీ ఆడిట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అయినారు. మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది, నన్ను స్కూల్కి పంపించేటప్పుడు కానీ ఎప్పుడన్నా కూడా మనము ఆడిట్లో ఉండాలమ్మా, అందుకే పొదుపు చేసుకోవాలి. చదువుకున్నావా? చదువుకున్నాను. చదువుకున్నావు? ఇంటర్ వరకు చదువుకున్నా. ఇంటర్ వరకు చదువుకున్నావా తల్లి? ఓకే, వెరీ గుడ్. మరి ఆర్డిటి వల్ల నీకు ఏ విధంగా లబ్ధి చేకూరింది? బత్తలపల్లిలో చెవు ఆపరేషన్ చేసినారు సార్. వినికిడి సమస్య వచ్చింది. మళ్ళీ ఇంకా కాన్పు కూడా అక్కడే బత్తలపల్లి కూడా అంతా బాగా చేశారా? కార్పొరేట్ ఆసుపత్రుల్లో లాగా చేశారా, మామూలుగా చేశారా? అంటే ఎక్కువ ఇక్కడే బాగా చేసినారు సార్. బాగా చేశారు. మరి ఆ ఆర్డిటిలో ఈ రోజు చీకటి అలుముకుంటున్నాయి, మరి ఏంటి? అట్లా ఉండకూడదు సార్, ఇంకా ముందుకి బాగుండాలని కోరుకుంటున్నాను. ఒకప్పుడు పాకలో ఉన్న లక్ష్మి ఈ రోజు పక్కా ఇంట్లో ఉందంటే అది ఆర్డిటి వారి సౌజన్యమే. మరి ఆ లక్ష్మి ఇక్కడ ఉన్నారు, ఆ లబ్ధిదారులు ఇక్కడ ఉన్నారు, ఆమె అడుగుతుంది. చెప్పు లక్ష్మి, గతం పరిస్థితికి ఇప్పటికిన్న తేడా ఏంటి? సార్, మాకు ఆర్డిటి ఉన్నప్పుడు చాలా సాయం చేసినారు సార్ వాళ్ళు. ఇప్పటికీ మేము ఇంట్లో ఉన్నామంటే వాళ్ళే సార్ మాకు కారణం. అవునా? గతంలో పాక ఉన్నదా?
పూరిపాక చిన్నది ఉండే సార్ మాకి కొట్టం. స్థలం చాలా తక్కువ ఉండేది. మాకి ఆడిట్ ఇల్లా రాదేమో అనుకున్నాం మేము. అయినా కానీ మాకు చాలా సాయం చేసినారు సార్ వాళ్ళు. ఇల్లు ఇచ్చారు. చాలా చిన్న కుటుంబంలో ఉన్నాం సార్ మేము. ఆ, మాకి ఇంకా అత్తమ్మకి కండ్లు కనపడవు, మాకి చేత కాదని వాళ్ళు చాలా సాయం చేసినారు సార్ మాకి. ఇల్లు చాలా చిన్నది, ఇంట్లో ఇల్లు అంతా కారుతుండే మాకి. ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు సంతోషంగా ఉన్నాము. కాకపోతే మా పాపకు కూడా అప్పుడు ఫిట్స్ వచ్చింది సార్. మేము ప్రైవేట్గా పోవాలన్నా మాకి దారి తెలియదు. వాళ్ళే చాలా మాకి డబ్బులు పెట్టుకునేంత పరిస్థితుల్లో కూడా మేము లేము సార్. అప్పుడు మా పాపకి ఇప్పుడు మేము చనిపోతుందేమో అనుకున్నాం మా పాప, కానీ ఇప్పుడు వాళ్ళ ద్వారా మాకు ఆ పాప బతికింది. ఓకే, ఎవరు వల్ల బతికింది? ఆడిట్ తరఫున వాళ్ళే మాకు సాయం చేసినారు సార్. వాళ్ళే ఆ పాపను బతికిచ్చినారు. మీకు ప్రభుత్వం ఎక్కువ సాయం చేసింది, ఆర్డిటి ఎక్కువ సాయం చేసింది? ఆడిటీనే ఎక్కువ సాయం చేసింది సార్ మాకు. ఆర్డిటి ఎక్కువ సాయం చేసింది. మరి ఆర్డిటి రుణం తీర్చుకోవాలంటే నువ్వేం చేయాలి? పోరాడారు సార్. ఎవరితో పోరాడాలి? మాకు గవర్నమెంట్తో పోరాడాలి సార్. ఇప్పుడు పోరాడతావా నువ్వు? మీ ఆయన ఏం పని చేస్తాడు? కూలి పనే సార్, వ్యవసాయం చేసుకుంటున్నాను. కూలి పని, వ్యవసాయ కూలీగా పని చేస్తారు. ఆర్డిటి ఇచ్చిన ఇంట్లో ఉన్నారు. నువ్వేం పని చేస్తావు తల్లి? నేను కూలి పనే సార్. కూలి పని చేస్తావు. మళ్ళీ ఆర్డిటికి ఈరోజు కష్టం వచ్చింది. మీ కష్టాన్ని పారద్రోలడానికి రంగయ్య గారు పాదయాత్ర చేస్తున్నారు. మరి మీరు రంగయ్య గారి పాదయాత్రలో పాల్గొంటారా? పాల్గొంటాం సార్. అంటే ఇప్పుడు మేము వాళ్ళతోనే కదా సార్ ఇప్పుడు బతుకుతుండేది, వాళ్ళ సాయం వల్లేనే కదా సార్ మేము బతుకుతుండేది. వాళ్ళ కోసం కాబట్టి ఇంకెవరి కోసం సాయం చేస్తాం సార్ మేము. ఇది చూశారు కదా, మన లక్ష్మి అంటే కంటిలోంచి పెళ్ళు ఉబికి వస్తున్న కన్నిటిని మనం ఒకసారి గమనించామంటే, తన కుమార్తెకు ఫిట్స్ వచ్చాక చనిపోతుందని తాము డిసైడ్ అయిపోయాము. ఆసుపత్రికి తీసుకెళ్ళి ఖరీదైన వైద్యం చేయించే పరిస్థితి కూడా మా వద్ద లేదు. అయితే ఆ సమయంలో మా జీవితాల్లో మినుకుమంటూ ఉంటున్న మా జీవితాల్లో ఒక్కసారిగా ఒక వెలుగును నింపింది ఆర్డిటి. మా పాప ఈరోజు బతికింది, మా పాప బోసి నవ్వులతో ఈరోజు ఇంట్లో తిరగాడుతోందంటే అది ఆర్డిటి యొక్క ఒక కృషేనని లక్ష్మి చెప్తుంది. మరి ఇక్కడ మరో లబ్ధిదారుడు ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుంటాం. చెప్పు, నీ పేరేమ్మా? సార్ నా పేరు మహేష్ సార్. మహేష్, చెప్పు, నీకు ఆర్డిటి నుంచి వచ్చిన లబ్ధి ఏంటి? సార్ మేము చిన్నవాటిని కూడా స్కూల్లో చదువుకున్నాం సార్. వాళ్ళు మంచి అభివృద్ధి పనులు చేసినారు సార్. మా ఊరికి చేసినారు సార్. అందరికీ డెవలప్మెంట్ చేసినారు సార్. మా పిల్లలు కూడా ఇప్పుడు ఆర్డిట్లో కూడా చదువుతున్నారు సార్. మా కూతురికి ఫిట్స్ వచ్చినా కూడా సార్ వాళ్ళు కనీసం అంటే 2 లక్షల దాకా ఖర్చు అయింది సార్. వాళ్ళే భరించినారు సార్. ఇది ఇలా ఇక్కడ ఎవరిని అలా కదిపినా కూడా వాళ్ళ గుండె లోతుల్లోంచి బాధ అలా తన్నుకు వస్తుంది. అంటే తమ జీవితాల్లో వెలుగులు నింపిన ఆర్డిటికి ఈరోజు కష్టం రావడం ఏంటి? ఆ కష్టం ఖచ్చితంగా త్వరలోనే దూరం అయిపోవాలి. తమకు అండగా ఉన్న ఒక దేవుడులా ఉన్న ఫెర్రర్ గారు బాగుండాలి, ఆర్డిటి బాగుండాలి. ఆర్డిటి బాగుంటేనే మా జీవితంలో పచ్చదనం అనేది ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వాలు దీనికి సహకరించి ఎఫ్సిఆర్ఐని పునరుద్ధరించేలా చేయాలని ఇక్కడి వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఒక విషయము బాగా గుర్తుంచుకోవాలి. ఈ నెల 30 వరకు ఇప్పటికే మొత్తము విదేశాల నుంచి ఆర్డిటికి వచ్చే ఫండ్స్ అన్నీ కూడా నిలిచిపోయాయి. ఎక్కడా ఉన్నది ఉన్న ఫండ్స్ను కూడా బ్యాంకులలో ఉన్న అకౌంట్స్ను కూడా ఫ్రీజ్ చేయడంతో ఉన్న నిధులను కూడా డ్రా చేసుకునే పరిస్థితి లేదు. ఇంతవరకు డ్రా చేసుకొని చేతుల్లో పెట్టుకున్న డబ్బులు కూడా ఈ నెల 30 నిండుకునే అవకాశం ఉంది. ఇక చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు. అంటే జూన్ 30 తర్వాత ఆర్డిటిలో అంధకారం అలుముకోనుంది. అంటే ఈ ఒక్క రాయలసీమలోనే కాదు, తెలంగాణ ప్రాంతంలో కూడా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన ఆర్డిటిలో అంధకారం అలుముకోనుంది. ఈ పాపం ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వందా, కేంద్ర ప్రభుత్వందా, ఇద్దరిదా అంటే ఒక ప్రశ్నార్థకం. అందుకే ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన ఆర్డిటిని ఆర్పేయకుండా, ఆర్డిటిలో కారు చీకట్లు కమ్ముకోకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకుని ఎఫ్సిఆర్ఏ నిధులను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంతవాసులు 2 చేతులు జోడించి వేడుకుంటున్నారు.